జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తయ్యాయని జగన్ దొంగ మాటలు చెప్పారని మండిపడ్డారు. పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కటింగ్ చేశారని సెటైర్లు వేశారు. 1996లో మార్కాపురం ప్రాంతానికి వచ్చారని ఎక్కడా చూసినా ఫ్లోరైడ్ నీళ్లు కనిపించేవని గుర్తు చేశారు. తమకు శ్రీశైలం నీళ్లు కావాలని ఆనాడు ప్రజలు అడిగారన్నారు. కృష్ణా జలాలు తీసుకొస్తారని ఆ రోజు మాట ఇచ్చారని, వెలిగొండకు ఫౌండేషన్ తానే వేశారని, పూర్తి చేసే అవకాశం తనకే వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్లు ఇమ్మని అడిగారు మీరు ఆ రోజు. అందుకే నేను హామీ ఇచ్చాను. భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళు అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్ళు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. ఆనాటి ముఖ్యమంత్రి మీకు ఒక మాట చెప్పాడు. పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ప్రారంభం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనులు అయినాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన 6/3/24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. 30 సంవత్సరాల కంటే ముందు